అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాకు భారీ ఎత్తున కోట్ల మంది ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా మనకి అధికారులు గణాంకాలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజు 7వ తేదీన ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఈరోజు పుణ్యస్నానం ఆచరించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇంత కాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున జడ్జిలు కావచ్చు, ఇతరత్ర ఉన్నతాధికారులు కావచ్చు, చాలామంది ఈరోజు ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి పుణ్యస్నానాలు ఆచరించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చూడొచ్చు, రాత్రి సమయం దాదాపు 12 గంటల సమయం అవుతున్నా కూడా చాలామంది ఇక్కడ వృద్ధులు, మహిళలు చాలామంది పుణ్యస్నానం ఆచరించేందుకు చలిలో సైతం ఏమాత్రం చలిని లెక్క చేయకుండా వారు పుణ్యస్నానం ఆచరిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఆధ్యాత్మిక వేత్త ఒక మనకు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో? అసలు ఈ పుణ్యస్నానాలు కావచ్చు, ఇలాంటి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కావచ్చు, ఈ ఇతరత్ర చాలామంది రావాలనుకుంటున్న వాళ్ళు రాలేకపోతున్న వారి గురించి ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. కుంభమేళాకు వచ్చారు, భారీ పుణ్యస్నానం ఆచరించడానికి అని చెప్పి, ఏంటి సార్ దీని విశేషాలేంటి? నమస్తే అండి, ఓం భూర్భువస్సువః. మనకి కూర్మ పురాణంలో ఈ మహాకుంభమేళాకు సంబంధించిన ఒక చిన్నపాటి కథ ఉంది. క్షీరసాగర మదనంలో ఈ దేవతలు, దానవులు ఈ మందర పర్వతాన్ని మదించినప్పుడు ఏదైతే అమృతం ఏదైతే మనకి బయటకు వచ్చిందో ఆ యొక్క పర్వదినాన్ని కుంభమేళా సంబంధించిన పండగగా జరుపుకుంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే గతంలో మనకు 1930s ఆ టైంలో కూడా నదీ జలోత్సవంగా కూడా ఇది చాలా ప్రముఖంగా ప్రసిద్ధికెక్కింది. ఎందుకంటే ఇది ఒక మనందరికీ పంచభూతాలైన నీరు సంబంధించిన ఆ యొక్క నీటిని మనందరం తాగి సేవిస్తూ ఆనందంగా గడుపుతున్నాం. కానీ ఆ నీటి యొక్క ప్రాముఖ్యత మన తరాలకు, భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో అప్పట్లోని మన యొక్క ఋషులు, మునులు నదులను కూడా మనం గౌరవించాలి, ఆ యొక్క నదీ జలోత్సవం గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇందులో తాత్విక మరియు మార్మికమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనము నది యొక్క ప్రవాహంలో అత్యంత అద్భుతమైన ప్రాణశక్తి ఉంటుంది. మీరు ఈ యొక్క కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వల్ల శారీరకంగా కన్నా కూడా మానసికంగా మీరు ఎంతో శక్తివంతులు అవుతారు. మీరు ఈ యొక్క చేయడం వల్ల మీ యొక్క మానసికంగా ఎంతో శక్తివంతులు అవుతూ మీ యొక్క ఐడియాలజీ కూడా చేంజ్ అవుతుంది. పూర్వీకులు మన కోసం ఈ యొక్క నదీ జలోత్సవ ఉత్సవాలతో అనే పేరుతో గతంలో జరిగింది. ఇప్పుడు కుంభమేళా, మహాకుంభమేళా అనే నామరూపకంగా జరుగుతోంది. మనకు సహజంగా ఏదైతే పుష్కరాలు అనేది మనకు జనరల్గా సహజంగా తెలిసిన విషయం. పుష్కరాలు నదులకు వస్తాయి, ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి వస్తుంది. కుంభమేళా అనేది కేవలం గంగా నదికి మాత్రమే ఒక అత్యంత విశిష్టమైన పండుగ. ఈ యొక్క కుంభమేళాని మన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో చాలా అత్యంత అద్భుతంగా జరుపుతున్నారు. ఈ ప్రయాగరాజ్లో మీకు గొప్ప విషయం ఏంటంటే గంగా, యమున, సరస్వతి అంతర్వాహినిగా ఇక్కడ త్రివేణి సంగమం అనేది ఎంతో శ్రేష్టమైనది. మరియు ఈ కుంభమేళాల గురించి ప్రసిద్ధికెక్కిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పితృతర్పణాలు మరియు ఈ సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడం వల్ల, తిలదానాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అది పురస్కరించుకొని ఇక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా అత్యంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చిన్నపాటి సమస్యలు అంటూ ఏమీ లేవు. సహజంగా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ శనివారం, ఆదివారం, వీకెండ్స్ కాకుండా రెగ్యులర్ డేస్లో అయితే మీరు సంతోషంగా రావచ్చు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి, అనంతపురం నుంచి వచ్చాము. ఇక్కడ వసతులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ శనివారం, ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో వస్తే మీరు సంతోషంగా మీరు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు, స్నానం కూడా చేసుకొని వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది అక్కడ నుంచి బయలుదేరారంటే ప్రత్యేకమైన రోజులు చూసుకొని మరీ వస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఈ పుణ్యస్నానం ఎప్పుడు ఆచరించినా ఒకటేనా, లేదంటే ఆ ప్రత్యేకమైన దినాల్లో ఆచరించాలనే నియమనిష్టలు ఏమైనా ఉన్నాయి? ఇది నియమనిష్టలు ఉన్నమాట వాస్తవమే, కానీ మీరు అదే పనిగా అందుకోసమనే వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడడం అనేది కరెక్ట్ కాదు. వివేకంతో ఆలోచించాలి మనము. ఇప్పుడు ఏదైతే సాహి స్నానాలు అంటారు, సో అందులో భాగంగా మనకి రథసప్తమి మరియు మౌని అమావాస్య, మాఘపున్నమి, మహాశివరాత్రి వస్తున్నాయి. అందరూ కూడా ఒకే రోజే వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం కంటే కూడా మిగిలిన రోజుల్లో కూడా మీరు స్నానం చేయవచ్చు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు పలానా రోజు వచ్చి స్నానం చేస్తేనే మంచిదని ఎక్కడా చెప్పడు. మనం కూడా విచక్షణతో ఆలోచన చేయాలి. అంతమందిని గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయడం కుదరదు. కాబట్టి మీకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 45 రోజులు ఏదైతే ఈ యొక్క మహాకుంభమేళా నడుస్తుందో మీ అవకాశాన్ని చూసుకొని వస్తే మంచిది. ప్రతిరోజు పర్వదినమే.
సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమృత బిందువులు గతంలో, ఎందుకంటే చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం, అమృత బిందువులు ఒక బిందువు ఇక్కడ పడిన నేపథ్యంలోనే ఇక్కడ 144 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతుంది. దాన్ని విశేషాలు ఏమైనా చెప్పగలరా? యాక్చువల్గా ఇది ఏం చెప్తారంటే గరుక్మంతుడు సంబంధించిన ఒక చిన్నపాటి కథ ప్రాచుర్యంలో ఉంది. ఆయన గరుక్మంతుడు ఈ యొక్క అమృత బిందువుల్ని తన తల్లి కోసము తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క కొన్ని బిందువులు ప్రయాగరాజ్లోను, ఒక బిందువు ఉజ్జయినిలోను, ఇంకొక బిందువు హరిద్వార్లోను, ఇంకొకటి కాశీలో జరిగిందని నానుడి. సో అందులో భాగంగా ఇక్కడ ఇంకా ఎక్కువ విశిష్టతగా ఈ ప్రయాగరాజ్ని మనమందరం కూడా గుర్తు చేసుకొని మహాకుంభమేళాని ఇక్కడ జరుగుతుంది. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనల్గా చెప్పండి, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున మన దేశ విదేశాల్లో సైతం చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం, ఎందుకంటే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించాలని చెప్పేసి మన భారతీయులు ఎంత కోరుకుంటున్నారు, బయట వ్యక్తులు కూడా అంతే కోరుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ఇది మన కల్చర్ అండి, మన జీవితంలో ఒక భాగం. మనం పంచభూతాల్ని గౌరవిస్తాం అనేది ముఖ్య కాన్సెప్ట్. మనము ఇప్పుడు ఈ యొక్క నదులని జనరల్గా అందరూ తాగే ఒక యూజ్ అండ్ త్రో యూసేజ్గా చూస్తారు, కానీ మన ఋషులు నదిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఆ గంగమ్మని సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అంశ, అమ్మవారి తత్వం. సో మన ఆ గంగని రోజు సేవిస్తున్న, మన యొక్క తీసుకుంటున్న ప్రాణధారమైన గంగని ఈరోజు మనకు అవకాశం వచ్చింది. మన కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారిని నమస్కారం చేసుకోవడము, అమ్మవారికి మనము ఉత్సవంలాగా జరపడము అత్యంత ఆనందకరమైన విషయము. ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఇటువంటి మనకు ఆచారాలు పెట్టడం లేదా సాంప్రదాయాలు కలిసి వస్తున్నవి జరిగింది. ఇది అత్యంత గొప్ప విషయము. మన ధర్మాన్ని, మన హిందూ ధర్మం అంటే ఏ కులానికో మతానికో సంబంధించిన కాదు, ఇది నాగరికత. మనకు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో అందరం కూడా మనం ఈ యొక్క విశిష్టతను తెలుసుకొని రాబో తరాలకి ఈ యొక్క మంచి విషయాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కుంభమేళాలు మీరు మీ పిల్లలు వచ్చి ఇక్కడ తెలుసుకొని వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడాల్సింది ఖచ్చితంగా ఇక్కడ మీరు చూడాల్సింది, ఆచరించాల్సిన విషయాలు ఎన్నో మీకు తెలుస్తాయి. సరే, అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రావాలంటే కొద్దిగా భయపడుతున్నటువంటి పరిస్థితి, చాలా లాంగ్, ఇంకోటి అన్నీ ఓర్చుకొని ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటే మంచిది అంటారు. ఖచ్చితంగా సార్, ఇది మీకు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న మహా గొప్ప పండుగ. అంటే ఇది మీ తరము, మీ యొక్క నెక్స్ట్ ఒక 70+70 140 ఇయర్స్ చూసే పరిస్థితి లేదు. సో కనీసం మీరు ఎవరైతే ఉన్నారో ఇంట్లో అందరు రమ్మని నేను చెప్పట్లేదు, మీ ఇంటి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా వయసులో ఉన్న యువతులు ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయండి. అనవసరంగా మనం టూర్స్ అని, క్యాంప్స్ అని, ట్రిప్స్ వేస్తూ ఉంటాము, ట్రెక్కింగ్ అని, అటువంటి విషయాలు. మనం ఈ సమాజంలో మన ధర్మాన్ని కాపాడడం కోసం ఒక్కసారి మీరు ప్రయాగరాజ్కి వచ్చి చూడండి. మహా అయితే ఒక కిలోమీటర్ నడుస్తాం కదా, అదే పార్క్లో జాగింగ్ చేస్తాం కదా, అది ఇక్కడ వచ్చి నడవండి. మహాత్ములు నడిచిన నేల. ఇక్కడ నడవడం వల్ల మీకు ఎంతో కొత్త విషయాలు తెలుస్తాయి, మీకు లైఫ్ ప్రాక్టీస్ అవుతుంది. ఈ యొక్క మట్టిలోనే భగవంతుడు ఉన్నాడు. సో మనకి ఇక్కడ నడవడం వల్ల ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు చూస్తారు ఎలా ఉంటుంది వాతావరణం ఏంటి. ఎంతోమంది గొప్ప ఋషులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన నేల ఇది. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు చూస్తే పెద్ద ఐటీ ప్రొఫెషనల్స్, సీఈఓస్ అందరూ కూడా వాళ్ళ యొక్క అన్ని పనులు వదులుకొని వస్తున్నారు. కానీ మనం భారతదేశంలో, మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మీరు భయపడకండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. బట్ శనివారం, ఆదివారం కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. ప్రాపర్ టూర్ గైడెన్స్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది ఇక్కడికి. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ, ఎస్పెషల్లీ త్రివేణి సంగమం దగ్గర ఉన్నటువంటి ఆర్టీవీ ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల నుంచి కూడా ప్రత్యేక సమాచారం, వారి ఏదైతే ఉందో వారు ఫీల్ అవుతున్నటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఇంతవరకు మనం మాట్లాడినటువంటి ఆధ్యాత్మికవేత్త మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇది 144 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. హిందువులంతా కూడా, ఎందుకంటే హిందువుల కన్నా బయట వ్యక్తులు ఎక్కువ వచ్చి పుణ్యస్నానం ఆచరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యం, మిగతా వారు కూడా హిందువులు సైతం దీన్ని వీలు చేసుకొని ఖచ్చితంగా వచ్చి ఆచరిస్తే చాలా బాగా ఉంటుంది. అది సైంటిఫిక్గా కావచ్చు, లేదంటే ప్రతి అంశంలోనూ ఇది చాలా ఉపయోగపడుతుంది. మన రాబోయే తరానికి కూడా చాలా అద్భుతమైన ఒక మెసేజ్ను కూడా అందించేందుకు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆధ్యాత్మికవేత్త చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి. ఇప్పటికే ఈ స్టేట్ అనుకున్నటువంటి జనం కూడా ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పేసి గణాంకాలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కోట్ల మంది చేసిపోయారు. ఇంకా కోట్లాది మంది కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ నరేష్తో చల్లాకి నాయుడు, RTV కుంభమేళ నుంచి.